కాంట్రాక్టర్ల కక్కుర్తి విద్యార్థుల ప్రాణాల మీదకు తెచ్చింది. నాసిరకంగా నిర్మించిన పాఠశాల తరగతి గది పైకప్పు పెచ్చులూడిపోయింది. అనంతపురం జిల్లా ఉరవకొండలోని ఏవీఆర్ ప్రైవేట్ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. క్లాసులు జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా తరగతి గది స్లాబ్ పెచ్చులుడి విద్యార్థులపై పడింది. ఈ ఘటనలో 3వ తరగతి విద్యార్థినిలు హిమవర్షిని, శ్రావణి గాయపడ్డారు. ఇద్దరిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హిమవర్షిని పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి అనంతపురం తరలించారు. ఇటీవలే నిర్మించిన భవనం పెచ్చులూడటంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాసిరక నిర్మాణం వల్లే ఇలా జరిగిందని ఆరోపిస్తున్నారు. పైకి వెళ్ళి చూస్తే పైన ఉన్నటువంటి లిఫ్ట్ కొంత కిందకి పడిపోయింది ఒకసారిగా. అందుకని ఇద్దరు పిల్లలకు మాత్రం చిన్న గాయం అయినట్టుంది. అది నేను కింద ఉన్న పర్యవేక్షణలో ఉన్నప్పుడు జరిగినది విషయమేమో. కానీ టీచర్ ఉన్నారు అక్కడ, టీచర్ ఉండడం వల్ల జరిగింది. టీచర్ నుంచి వెంటనే పిల్లలు తీసుకురావడానికి ఇబ్బంది అయినా కూడా వెంటనే తీసుకురాగలిగినాం. హాస్పిటల్ నుంచి నా యొక్క ఇది చేస్తున్నాను. మీరు ఆ భవనం శిథిల దశ చేరుకుంది ముందు గమనించారు? శిథిల దశకి ఏం లేదు సార్, కొత్త బిల్డింగ్ అది.